విజయవాడ వద్ద కృష్ణానదిలో చేపలు పడుతున్న మత్స్యకారులకు ఊహించని కష్టం ఎదురవుతుంది. దెయ్యపు చేపలు మత్స్యకారులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఎక్కడి నుంచి వచ్చాయో తెలియదు కానీ ఈ చేపలను చూసి జాలర్లు హడలిపోతున్నారు. కృష్ణా తీరంలో దెయ్యం చేపల హల్చల్పై మా ప్రతినిధి రాజరమేష్ మరిన్ని వివరాలు అందిస్తారు. నిండా నీళ్లుండి వల నిండా చేపలు పడితే ఏ మత్స్యకారుడికైనా అంతకంటే సంతోషం కలిగించే విషయం ఉండదు. కానీ కృష్ణానదిలో చేపలు పడుతున్న వారు మాత్రం వల నిండా పడుతున్న చేపలను చూసి ఆందోళన చెందుతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే భయాందోళనకు కూడా గురవుతున్నారు. నల్లటి ఆకారం, పొట్టంతా కూడా ఒక రకమైన పులుసులు లాంటి ఆకారంతో ఉన్న ఈ చేపలు దాదాపుగా తినడానికి వీల్లేవు. పూర్తిగా ఒంటి నిండా పూర్తిగా కూడా అంతా కూడా ముళ్లతో నిండిపోయింది. కనీసం పట్టుకున్న మత్స్యకారుల చేతులు కూడా గాయాలవుతున్నాయి. ఈ చేపలకు ఉన్న ముళ్లకు వాటిని కనీసం పట్టుకోవడానికి కూడా అవకాశం లేనంత గాయాలవుతున్నాయి. ఇవి ఎవరు కూడా తినడానికి కూడా వీల్లేదు. ఎక్స్పోర్ట్ కంపెనీలకు సంబంధించిన వాళ్ళు ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడికి చేపలు కొనడానికి వచ్చేవాళ్ళు కూడా ఈ చేపలను చూసి ఇవి దేనికి పనికిరావంటూ చెప్తున్నారు. ఇటువంటి చేపలు టన్నుల కొద్దీ వలల నిండా పడుతూ ఉండటంతో వీటిని ఏం చేయాలో తోచక వీళ్ళందరూ కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు దీని గురించి మాట్లాడడానికి చాలా మంది స్థానికంగా ఉన్న మత్స్యకారులు కూడా మనతో ఉన్నారు. చెప్పండి, మీరు వేటకు వెళ్ళినప్పుడు చాలా సంతోషంగా వల నిండిందని వస్తారు, కానీ ఇప్పుడు ఈ చేపలను చూసిన తర్వాత మీకేమనిపిస్తుంది? వీటిని ఎప్పుడన్నా గతంలో ఈ ప్రాంతంలో చూసారా? ఎప్పుడు చూడలేదండి. ఇవి ఇప్పుడు వికృత రూపంలో ఉన్నాయి. అసలు ఎప్పుడు పడలా. మాకు నేను 30 సంవత్సరాల సర్వీసు, ఇంతవరకు ఇలాంటి చేపనే చూడలా. ఈ చేప ఎందుకు పనికి రావట్లా? దానివల్ల కనీసం వలంతా పాడైపోతుంది. దానివల్ల వల్ల ఉపయోగం ఉంటుంది. వల్ల పాడైపోయి శాంతం దేనికి పనికి రావట్లా. దానికి తోడు ఈ తప్పిత్తం వల్ల చేయిలన్నీ ముళ్ళులు విపరీతంగా బాగా బాధలు పడ్డాం. అసలు మొన్నటిదాకా మరీ విపరీతం వల్ల నిండిపోయినాయి. అంత విపరీతంగా పడ్డాయండి. అయితే వీటి వల్ల ఉపయోగం ఏమీ లేదు మాకు. వీటి వల్ల మళ్ళీ తెల్ల చేపలు కూడా పడకుండా పోతున్నాయి. వీటి వికృత రూపానికి అవి పడతలే. వేటి నిండా ఇవే జరిపోయినాయి. 40 సంవత్సరాలు నేను ఇక్కడ ఏటకు వచ్చి ఇలాంటి చేప ఎప్పుడు చూడలే. వీటి కోసం వల్ల వేయాలన్నా భయమే. చేతులంతా నిప్పులు పుళ్ళు వల్ల పాడైపోయింది. దేనికి పోయినా ఇది తింటే చచ్చిపోతాను మనుషులు భయం వేస్తుంది మాకే. రక్తం చూడండి ఎలాగుందో చేపకి, అంత ముళ్ళు. ఏం చేస్తాం మరి? దీంట్లో మీ ఏట వేయాలా మానేయాలా మాకే అర్థం కావట్లేదు. వల్ల తెగిపోతున్నాయండి. మామూలుగా తప్పిస్తానికి కూరలో ఇది కోసేయాల్సి వస్తుంది వల్ల. ఇంతవరకు మేము 40 సంవత్సరాలు సర్వీస్ ఉంది, కానీ ఎప్పుడు ఇంతవరకు చూడలేదు ఈ చేపని. మరీ ఘోరంగా ఉన్నారు. కోసినా కానీ లోపల కన్ను ఉండదండి. దీంట్లో మాంసం ఉండదు. దీనిలో తింటానికైనా అక్కడ ఇద్దామన్నా లోపల కన్ను ఉండదు. పై స్కిన్ లాగా ఇస్తే ఏముండదు. లోపల ఓన్లీ అస్థిపంజరం మాత్రం మిగులుద్ది. సో ఇది పరిస్థితి. కృష్ణానది తీరంలో ఉన్న మత్స్యకారులు చాలా ఆందోళనకు గురవుతున్నారు. ఈ రకమైన రాకాసి చేపలను, వీటిని ఇక్కడ స్థానికంగా దయ్యం చేపలని పిలుస్తారు. పనికిరావు. కనీసం వాటిని పట్టుకుంటే వల నుంచి తప్పించడానికి బయటికి తీయాలంటే కూడా వాటికి ఒంటి నిండా ఉన్న ముళ్లతోటి చరచేతుల నిండా గాయాలవుతున్నాయి. రక్తాలు కారే విధంగా ముళ్ళు గుచ్చుకుపోయి చాలా ఇబ్బంది పడుతున్నాం. ఇటువంటి పరిస్థితి దాదాపుగా 30-40 సంవత్సరాల సర్వీస్లో ఏ రోజు కూడా మేము చూడలేదని ఇక్కడ ఉన్న మత్స్యకారులందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల వలలు కూడా పాడైపోయి చివరికి నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ఏడాది ఏ రకంగా ఈ చేప ఇక్కడికి వచ్చిందో మాకు అర్థం కావట్లేదు. వర్షాలు పడ్డాక సాధారణంగా ఎర్ర నీరు వచ్చిన తర్వాత మంచి జాతులకు సంబంధించిన చేపలన్నీ కూడా రావాల్సి ఉంది. కానీ దానికి బదులుగా ఈ రకమైన దయ్యం చేపలు ఇక్కడ ప్రత్యక్షం అవడంతో మత్స్యకారుల్లో ఒక రకమైన ఆందోళన కూడా వ్యక్తం అవుతోంది. వీడియో జర్నలిస్ట్ వెంకట్తో రాజా రమేష్, సాక్షి టీవీ, విజయవాడ.